హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ వైజాగ్ మోటార్స్, మా తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న. ఈరోజు వచ్చేసి నేను ఒక ఫార్చునర్ వెహికల్ని ఢిల్లీ నుంచి తెలంగాణ స్టేట్ మంచిర్యాల వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరుగుతుందన్న. ఇది మబ్బుల ఎర్లీ మార్నింగ్ కూడా 4 గంటల టైం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మనం దీన్ని డెలివరీ ఇచ్చాం కస్టమర్కి. అండ్ కస్టమర్ కూడా మనతోనే వచ్చిండే. ఇక బండి విషయానికి వస్తే ఇది ఫార్చునర్ 4x2 మాన్యువల్ 2017 మ్యానుఫ్యాక్చర్ 2017 అక్టోబర్ నెల రిజిస్ట్రేషన్ బండి అన్న. బండి వచ్చేసి టోటల్ ఒరిజినల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. 1,18,000 కిలోమీటర్ తిరిగింది. అది కూడా కంప్లీట్ ఒరిజినల్ రీడింగ్ అన్న. ఎటువంటి బ్యాగ్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు బండికి. అండ్ బండి వచ్చేసి ఓనర్షిప్ వచ్చేసి సింగిల్ ఓనర్. కీస్ వచ్చేసి 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్ తోటి వస్తుంది. ఇది 4x2, ఇది 4x4 కాదు. అండ్ ఇది టైర్లు వచ్చేసి బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి అన్న. 4 బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి. అండ్ ఇంకోటి స్టెప్నీ కూడా బ్రిస్టోన్ టైరే. 4 సైడ్లు ఏమో సిల్లు ఉన్నాయి. స్టెప్నీ ఏమో 50 to 60% స్టెప్నీ ఉంది. ఇంటీరియర్లో ఎక్స్టీరియర్లో ఎక్కడ కానీ రూపాయి పని లేదు. టోటల్ ఒరిజినల్ బాడీ. ఏ పీస్ కూడా చేంజ్ లేదు, ఏ పీస్ కూడా డెంట్ లేదన్న. ఆల్ ఒరిజినల్ బండి. ఈ బండి వచ్చేసి ఆల్రెడీ తెలంగాణ స్టేట్కి మనం దీనికి పేపర్లు ఎన్ఓసి కోసం కూడా అప్లై చేసి అక్కడ నుంచి తీసుకొచ్చినామన్న బండికి మళ్ళీ చెప్తున్నా, ఇన్సూరెన్స్ వచ్చేసి 1 year వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది. ఫ్రెష్ ఇన్సూరెన్స్. అది కూడా ఎవరైతే కొనుక్కున్న వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టించారు. కీస్ 2 అవైలబుల్గా ఉన్నాయి. 2017 మ్యానుఫ్యాక్చర్, 2017 అక్టోబర్ నెల రిజిస్ట్రేషన్. ఆల్ ఒరిజినల్ బండి. టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి, బ్రిస్టోన్ టైర్లు. 1,18,000 కిలోమీటర్లు తిరిగింది బండి. ఢిల్లీలో మనం కస్టమర్కి అసలు కస్టమర్ ఎవరంటే మన తెలంగాణలో మంచిర్యాల జిల్లా నుంచి ఒక కస్టమర్ ఆల్రెడీ మనకు ఒక 3-4 రోజుల కింద 20,000 రూపాయలు అడ్వాన్స్ పంపితే ఆయనకు ఫార్చునర్ కావాలని చెప్తే ఫార్చునర్ ఢిల్లీలో వెళ్ళి చూడటం జరిగింది. చూసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన 3 బళ్ళు చూపిస్తే ఆయనకి ఈ బండి వర్కౌట్ అయిందన్న. ఈ బండిని ఆయన తీసుకున్నారు 21,50,000 రూపాయలకి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని ఇంక్లూడే. అన్నీ కలిపి 21,50,000 రూపాయలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ నుంచి బై రోడ్ తీసుకొచ్చి కస్టమర్కి అప్ప చెప్తున్నాను మేము. అండ్ ఇలాంటి బండి ఎవరికైనా కానీ ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7780346803 నా నెంబర్ అన్న. ఒకసారి బండి ఎందుకు తీసుకొని చూడండి. ఇది ఫ్రంట్ షేప్ బండి, ఇది ఫార్చునర్ ఫ్రంట్ షేప్ ఇది. అండ్ ఇది కీసు ఇంకొకటి కూడా డాష్బోర్డ్లో ఉంది. పేపర్లు అన్నీ బండితోనే ఉన్నాయి. ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి మీద. పేపర్లు అన్నీ కోర్సులో ఉన్నాయి. డైరెక్ట్ ఎన్ఓసి కూడా అప్లై అయిపోయింది. టైర్లు ఇది డ్రైవర్ సైడ్ బాడీ షేప్. ఇది బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి. సారీ, ఒకోమా టైర్లు. బాడీ టైర్. సారీ, ఇంటీరియర్ చూపిస్తాను. హెవీ డోర్లు, ఇంటీరియర్, పుష్ స్టార్ట్ బటన్. అండ్ బండి రీడింగ్ వచ్చేసి 1,13,800. ఇంటీరియర్ ఆండ్రాయిడ్ అండ్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. అండ్ అడ్జస్టబుల్ సీట్స్, ఎలక్ట్రికల్ బటన్స్ వస్తాయి అన్న బండికి. అండ్ దీంట్లో 3 మోడ్స్ వస్తాయి. పవర్ మోడ్, ఈకో మోడ్ అని చెప్పేసి. టోటల్ ఫుల్లీ లోడెడ్ బండి అన్న. ఓకే, ఫార్చునర్ గురించి చెప్పనవసరం లేదు. టోటల్ ఒక మాట. కానీ 1 టచ్ బటన్ డిగ్గి ఉంటుంది అన్న. బ్యాక్ షేప్, ఆటోమేటిక్ డిగ్గి, స్మార్ట్ టచ్ క్లోజింగ్ డిగ్గి ఇది కూడా. అండ్ ఇది ప్యాసింజర్ సైడ్ వ్యూ బండిది. ఇదొకటి, ఇది స్టెప్నీ టైరు. అది బ్రిస్టోన్ ఉన్నది. ఆ స్టెప్నీ టైర్ వచ్చేసి ఇటు ఉండాల్సింది. సో పంచర్ అయితే చేంజ్ చేశారు. అన్నీ ఒకోమా టైర్లు. సారీ, నాకు బ్రిస్టోన్ అని చెప్పింది కానీ ఒకోమా టైర్లు. కండోర్ షేప్ బండి. మనం 140 స్పీడ్లో అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. అన్ని బండ్లు వచ్చేది 24 hours 26 hours పట్టేది. కానీ 20 గంటల్లోనే బండి ఇక్కడ వరకు వచ్చేసింది అన్న. అండ్ ఇలాంటి బండి అయినా ఎవరికి కావాలనుకున్నా డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. కంటైనర్ లేదా బై రోడ్ తీసుకొచ్చి ఇవ్వండి, బై రోడ్ కూడా తీసుకొచ్చేయడానికి దాని ఛార్జెస్ వేరు ఉంటాయి. అండ్ ఎవరికైనా కావాలనుకుంటున్నా ఫస్ట్ మీరు ఏ బండి కావాలనుకుంటున్నారు అండ్ అది ఏ మోడలు అండ్ మీ బడ్జెట్ ఏంటి అది కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయి ఉన్న తర్వాతే చెప్పండి అన్న. ఖాళీగా చాలామంది ఫోన్ చేసి నాకు ఆ బండి చూడండి, ఈ బండి అలా చూడడం కుదరదన్న. ఎవరైనా బయటికి వెళ్ళి పని చేయాలి, ఢిల్లీలో పని చేసుకోవాలి, ఒక పని చేసి పెట్టాలి అని అంటే మామూలుగా అయ్యే పని కాదు అది.
అడ్వాన్స్ పేమెంట్ లేదు ఏ పని చేయడానికి కాదన్న. అండ్ ఈ బండి కొన్న కస్టమర్ మనతోనే ఉన్న డెలివరీ తీసుకోవడానికి వచ్చారు. రండి అన్న, ఇవన్నీ అన్న బండి తీసుకుని మీ పేరు డీటెయిల్. రాజేష్ అండి, మాది మంచిర్యాల జిల్లా మందమరి. మేము మన 25 రోజులు యూట్యూబ్లో చేసి ఫోన్ చేయడం జరిగింది. అన్నగారికి ఫోన్ చేస్తే ఫస్ట్ అడ్వాన్స్ కొట్టమన్నాడు. మేము అడ్వాన్స్ కొట్టి మేము పోయేసరికి మాకు ఒక 2-3 బండ్లు చూసి పెట్టిండు అక్కడ ఫార్చునర్లు. మేము చూసిన ఫస్ట్ బండి కొంచెం బాగాలేదు. రెండో బండి చూడడం జరిగింది, అది కొంచెం రేట్ కాడ పోయింది. మూడో బండి ఇది 22,70,000 చెప్పిండు. ఇది 1,50,000 ఇవ్వడం జరిగింది. ఇది కావాల్సిన పూర్తి డాక్యుమెంట్ వెరిఫై చేసి మాకు బండిని ఇక్కడ లోకల్లో డెలివరీ చేయడం జరిగింది. ఈ బండి ఎప్పుడు మీకు చూడగానే నచ్చిందా లేదా? బాగానే ఉంది, పర్లేదు. మేము చూడంగానే తీసుకున్నాము. దీనికి మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని తీసుకురావడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదన్నా, మీరు మెకానిక్ని తెచ్చుకున్నా తీసుకోవచ్చు, లేదా మేము ఇక్కడ చెక్ చేసి ఏమైనా చెప్తాం. ఎలా అయినా సరే ఎవరైనా కావాలనుకో డైరెక్ట్గా మీరు వచ్చి తీసుకెళ్ళండి, లేదా పంపించమంటే పంపిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి కంప్లైంట్ ఉన్నా ఏదన్నా కానీ ఏదైనా బండి కొనుక్కోవాలనుకుంటే మీరు మనస్ఫూర్తిగా చెక్ చేసుకొని మీకు ఓకే అయితేనే బండి తీసుకోండి. ఎందుకంటే బండ్లన్నీ నాయి కాదు, నేను అమ్మేవాడిని కాదు, కొనేవాడిని కాదు, డైరెక్ట్గా పార్టీ బండి ఉంటుంది. ఇప్పుడు ఈ బండి 3 బళ్ళు ఎక్కడ చూసారు? కస్టమర్ టు కస్టమర్ ఏ డీలర్ దగ్గర చూసింది కదన్నా. 3 బళ్ళు అయినా కస్టమర్ దగ్గర ఒక బండికి రేట్ వర్క్ అవ్వలేదు, ఒక బండి నాకు నచ్చలేదు, ఈ బండి నాకు చూడగానే నచ్చింది. రేట్ అనేది ఒక గంట సేపు బార్గెన్ చేస్తే రేట్ సెట్ అయిపోయిన తర్వాత రేట్ తీసుకున్నాం సార్. పేపర్లు అన్నీ ఇదే దీనిలోనే ఉన్నాయన్న. అండ్ థ్యాంక్ యూ అన్న. ఈరోజు అన్నగారికి బండి అప్పే చెప్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మమ్మల్ని దగ్గరలో ఉన్న బస్ స్టాప్లో వదిలేస్తున్నాం అన్న. అక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం. అండ్ ఎవరికైనా కదా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి రండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.